to our channel Jolly Family Vlogs. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే పాయా సూప్ అండ్ కర్రీ కూడా. సో మనం ఏమేమి దాంట్లో ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, ఎలా చేయాలో ప్రాసెస్ అంతా తెలుసుకుందామా? కమ్ కమ్ కమ్. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఆల్రెడీ నేనైతే పాయా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ పాయా ఉంది అండ్ దీని లోపల ఏమేమి మిక్స్ చేసుకున్నా అంటే కారం పొడి, కొరియాండర్ పౌడర్, పసుపు, ఉప్పు, ఇంకా పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం అల్లం యాడ్ చేసుకున్నా. అండ్ మనం మ్యారినేట్ అయితే చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే ఓకే బాగుంటుంది. అండ్ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎక్కువసేపు ముక్కకి ఏంటంటే కారం, ఉప్పు అవన్నీ మిక్స్ అయిపోయి మనకి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. మీకు కూడా నోరు ఊరుతుంది కదా. కమ్ ఆన్, లెట్స్ సీ. అండ్ ఇంకా నేను పాయా సూప్కి పాయా సూప్కి అండ్ కర్రీ అనుకున్నా కాబట్టి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాం. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా మసాలా కావాల్సినవి, టమాటో, దీంట్లో కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి. సో ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ పేస్ట్ చేసుకుంటా, పచ్చిమిర్చి, పుదీనా ఇంకా కొత్తిమీర పేస్ట్ చేసుకొని పెట్టుకుంటా అండ్ టమాటో కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటా. సో ఇప్పుడు మనము మిక్సీ చేసుకుందామా? కమాన్. సో ఇవేంటి? ఆనియన్స్. మనం ఆనియన్స్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఆనియన్స్ని మనం మిక్సీ గ్రైండర్లో వేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయింది. ఏమైంది? రెడీ, పేస్ట్ అయిపోయింది. ఓకే, మనం స్పూన్ తీసుకోవాలి. సో యూ వాంట్ హెల్ప్ మీ? ఓకే, షూర్. ఓకే, గుడ్. You done? Yes, we are done. Now next what is this? That is కొత్తిమీర. కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ పుదీనా. ఇది కూడా మనం పేస్ట్ చేసేసుకుందామా? చలో, కమ్ ఆన్, యూ పుట్ ఇన్ దిస్. చలో, ఐల్ గ్రైండ్ ఇట్. ఓకే, సో ఇది కూడా మనం మిక్సీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఓ మై గాడ్, ఆల్ మెస్. వెయిట్. ఇస్ ఇట్ స్పైసీ? వెయిట్. సో మనం దీంట్లో మళ్ళీ ఆనియన్ ఏదైతే ఉందో మళ్ళీ మనం మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు చూసారా, విచ్ కలర్? గ్రీన్ కలర్. ఏమేమి వేసాను గుర్తుందా మీకు? ఆనియన్, కొరియాండర్, ఇంకా పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ అయిపోయింది మనకి. ఓకే, ఇది పాయా సూప్కి అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు టమాటో కూడా కావాలి. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు టమాటో కూడా మనం కంప్లీట్గా పేస్ట్ లాగా చేసుకుందాం. ఓకే, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఇట్ ఓవర్ దేర్. So let's do it. grind it. Paste is ready. సో ఇప్పుడు మనకి పేస్ట్ అండ్ టమాటో ఇది కూడా రెడీ ఉంది కదా. సో లెట్స్ డూ పాయా. హే పాయా. సో ఇక నేను ఆనియన్, సినమన్ ఇంకా బగారా ఆకులు వేసుకున్నా. అండ్ దెన్ what? Lavanga and pepper.
తర్వాత ఈ పేస్ట్ అంతా వేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ వేసేసుకొని అది కొంచెం ఉడికే వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పటి వరకు మనము చూసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, లేకపోతే బేస్ అంతా మాడిపోతే మనకి టేస్ట్ మంచిగా రాదు. ఇప్పుడు అదంతా వేసాను కదా, మరి ఆనియన్ పచ్చి ఉంటాయి కదా, సో ఆనియన్ పచ్చి వాసన అంతా పోయే వరకు మనం వెయిట్ చేయాలి. సో మనం మధ్యలో కలుపుతూ వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు కొంచెం నేను అల్లం వేసుకుంటున్నాను. సో నేను మ్యారినేషన్ ఆల్రెడీ అల్లం కలుపుకొని పెట్టుకున్నాను. లైట్గా అయితే నేను దీంట్లో ఉడికేటప్పుడు అయితే వేసుకుంటున్నాను. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే కూడా అల్లం అయిపోతుంది. సో లైట్గా ఒక స్పూన్లో హాఫ్ అనుకోండి. మరి హాఫ్ అంటే ఒక కంప్లీట్ టేబుల్ స్పూన్ లాగా అనుకోకండి. నేను ఈ స్పూన్లో నేను హాఫ్ తీసుకున్నాను అంతే. సో లాస్ట్ టైం నేను కదుక కీర్ చేశాను కదా, మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ నాకు కొంచెం కమెంట్స్ ఇస్తారా, నాకు కొంచెం పాజిటివ్ రివ్యూస్ ఆర్ ఎనీ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తే, సో ఐ విల్ గెట్ టు నో వెదర్ కీర్ టేస్టీగా ఉందా లేదా. ఎవరైనా ట్రై చేస్తే కూడా చెప్పండి. అండ్ ప్లీజ్ డూ కమెంట్, like and share. కదుక కీర్ అయితే నేను ఇక్కడ పెడుతున్నా, ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. అండ్ ఉన్నారు కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది వేసాను కదా, ఇప్పుడు టమాటో కూడా కొంచెం వేసుకున్నాము. సో నేను ఆల్మోస్ట్ ఒక 7 టమాటోస్ మిక్సీ పట్టేసుకున్నా. సో దాంట్లో నేను కొంచెం తీసుకొని వేసుకున్నా. డిపెండ్స్ ఆన్ ద గ్రేవీ మీరు ఎంత వేసుకుంటున్నారో. ఇప్పుడు కర్రీకి ఇంకా ప్లస్ నేను పాయ సూప్కి తీసుకున్నా కాబట్టి 7 టమాటోస్. నేను 3 టమాటోస్ అంత మాత్రం తీసుకున్నా దీంట్లో పాయ సూప్ అనేసి. పాయ ఇవన్నీ వేసేస్తున్నా దీంట్లో ఒకటి. పోసుకుందాం దీనిలో ఒకట. Set. సో ఇప్పుడు కొంచెం లైట్గా నాకు ఉప్పు సరిపోలేదు, అందుకే కొంచెం వేసుకున్నా. ఇలా పెట్టేసి మనం కుక్కర్ పెట్టేసుకోవాలి మూత. సో పీసెస్ ఒక 6 to 7 విజిల్స్ అయినాక మనం వచ్చి మళ్ళీ చూద్దాం. ఓకే, స్మెల్ వస్తుందా? బాగుందా? ఎట్లుంది స్మెల్? బాగుంది. కెన్ స్మెల్ ఇట్? ఎస్, అన్ని ఒక 10 గంటలకు వస్తుంది స్మెల్. I can also smell it. ఉడికిందో లేదో చూడాలి ఒక నిమిషం. సో చూసారు కదా, ఇది మంచిగా ఉడికింది. ఎస్, సో ఈ ముక్క మంచిగా ఉడికింది చూడండి. సో ఓవరాల్ సూప్ ముక్క అయితే మంచిగా ఉడికింది. Mummy finished that? Mummy finished that? The soup is ready to serve. So tasty అయిన పాయ soup is ready. చూడండి. So Haley, you want to taste it? Yes. Okay.
How is it? Good. It's good? Yes. It's super? It's super. Wow. I have some chicken. Sure, I'll give it. You. Nice. నైస్ కొంచెం Okay, one more. యమ్మీ హెల్మెట్ సూపర్ I want peas. Mummy, curry finished happened? ఎస్ అయిపోయింది గో టు డూ సో కర్రీ కూడా రెడీ అన్నమాట సో దిస్ ఈస్ ద కర్రీ సో చూసారు కదా కర్రీ కూడా చేసేసాను అయిపోయింది అండ్ పాయ సూప్ లిటిల్ స్పైసెస్ తోటి అయితే యాడ్ చేశాను అనమాట సో మీకు కనుక స్పైసెస్ కొంచెం కావాలంటే మీరు లిటిల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు గనక పాయ సూప్ గనక నచ్చితే కింద కమెంట్స్ మాత్రం కంపల్సరీ పెట్టండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో అండ్ ప్లీజ్ ఈ ఛానల్ని సపోర్ట్ ఇంకా లవ్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాలీ ఫ్యామిలీ Vlogs. థ్యాంక్ యూ Bye.